తిరుపతి బొక్కల్ల అన్న కానీ ఇప్పుడు కవిత గారు నేను ఇప్పటికైనా సీఎం అవుతా ఈ స్టేట్కి అంటుంది కదా, మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది ఏంది, ఏం సామాజిక న్యాయం? అయితే చాలామంది ఏమనుకుంటారంటే సామాజిక న్యాయం అంటే ఇప్పుడు ఎవరి జనాభా ఎక్కువ ఉన్నదో వాళ్ళే ముఖ్యమంత్రి అయితే సామాజిక న్యాయం అనుకుంటారు. సరే, అట్లా ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో 40 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఈ 40 లక్షల మంది అనేది హైయెస్ట్ ఫిగర్ తెలంగాణలో. ఇదే ఎక్కువ కులం ఉన్న జనాభా. ఈ మాదిగల నుండి ముఖ్యమంత్రి కావాలనేది సామాజిక న్యాయం అని మన వాళ్ళు అనుకుంటారు. సరే, మంచిదే. మరి ఈ 40 లక్షల మంది నుండి అందరినీ నడిపించి అందరినీ అవసరాలు తీర్చే ఒక మహాశక్తివంతమైన నాయకుడు బయటికి రావాలి కదా. ఆయన ఒక 119 మందికి టికెట్లు ఇవ్వాలి. 119 మంది టికెట్లు ఇచ్చి ఆ అభ్యర్థులకు ఖర్చులు కూడా ఆయన కొంత భరించాలి. కొంత పార్టీ ఫండ్ కూడా ఇస్తారు కదా. మరి ఆ శక్తి కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు జర చూపిరు. ముఖ్యమంత్రి కావాలన్నాడు అందరికీ ఈజీయే. అభ్యర్థుల ఆటుపోట్లను ఈయనే భరించాలి లీడరు. అభ్యర్థుల అవసరాలు ఈయనే తీర్చాలి లీడరు. సామాజిక న్యాయం అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఉన్నది కదా. ఏ జనాభాకు తగ్గట్టు ఆ జనాభాకు సీట్లు పంచి ఇవ్వాలి. అది సామాజిక న్యాయం. ఇక పరిపాలించేటోడు కూడా మనోడే ఉండాలి అనుకోవడం మంచిదే, ఆశనే అది. కానీ పరిపాలించేటోడు మరి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి టోటల్గా మీరు జనాల్లోకి పోవడానికి నా ఫేస్ తోటే నా ఖర్చులతోటే పోండి అని చెప్పేంత శక్తి కూడా ఉండాలి కదా. అది లేకుండానే మనం ఒట్టిగానే సామాజిక న్యాయం అంటే ఎట్లా అంటే ఇప్పుడు మాదిగళ్ళలో ఉన్నారు, మరి దాంట్లోకెళ్ళి ఖర్చులు పెట్టాలి. 119 మందికి టికెట్లు ఇచ్చి 119 మంది అభ్యర్థులకు ఖర్చులు భరించాలి. అది ఆ భరించే శక్తి ఏమో మన దగ్గరికి లేదు. కానీ మనకే కావాలి ముఖ్యమంత్రి సీటు అంటే నేను పిల్లల్ని గంట నా పిల్లల్ని అందరూ పక్కింటోడు చదివియాలి ఇట్లా అన్నట్టు మన ఆలోచన. నేను పిల్లల్ని అనుకుంటూ పోతాను నా పిల్లలతోటి, కానీ పక్కింటోడు నా పిల్లలను చదివించాలి, వానికి బట్టలు కొనాలి, వాడిని ముద్దు చేయాలి, వాడిని స్కూల్లో వేయాలి, అవసరమైతే వాడిని అమెరికాకు పంపాలి, ఇవన్నీ పక్కింటోడే చేయాలి అన్నట్టు ఉంటుంది మన వాళ్ళ ఆలోచన. ఆ దమ్ము మనకు ఉన్నప్పుడే మాట్లాడాలి. ప్రస్తుతానికి అది నాకైతే కనబడతలేదు. ఎందుకంటే నేను 6-7 సంవత్సరాలుగా మన వాళ్ళ మధ్య తిరుగుతున్నా కాబట్టి నాకు అది అయితే కనబడలే. సామాజిక న్యాయం జరగాలి, బీసీలకు రావాల్సిన 42% రావాలి. సామాజిక న్యాయం అంటే ఎవడు ఎక్కువ ఉంటే గవాడే పాలించాలనుకుంటే సరే అది మంచిదే, కానీ మరి ఆ శక్తి కూడా రావాలి వాళ్ళకి.